జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ పై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ మార్కులు ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు నిబంధనల ప్రకారం బ్యాలెట్ పై స్వస్తిక్ ముద్ర మాత్రమే ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్సిల్ మార్కు ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోవద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు విశాఖ సాగర తీరం కేంద్రంగా ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. పోలింగ్ లో 96 మంది కార్పొరేటర్లు పాల్గొనగా కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 20 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 10 మంది సభ్యుల్ని ఎన్నుకోనున్నారు కార్పొరేటర్లు. మరోవైపు గెలుపుపై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, ఎప్పటివరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి అధికారులు ఏదైనా సమాధానం చెప్పారా? ఖచ్చితంగా మరి కాసేపట్లోనే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడినాయి. అయితే ఇప్పటికే దాదాపుగా కౌంటింగ్ ప్రక్రియ అనేది చివరి దశకు చేరుకున్నప్పటికీ ఇంకా ఫలితాలపై ఇంకా అధికారిక ప్రకటన అధికారులు చేయలేదు. దీంతో ఇంకా కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపుగా 20 మంది సభ్యులు, అంటే 10 స్థానాలకు 20 మంది సభ్యులు, అటువైపు కూటమి నుంచి 10 మంది సభ్యులు, అలాగే వైసీపీ నుంచి మరో 10 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీలో నిల్చున్నారు. అయితే వీరిలో దాదాపుగా గత కొన్ని రోజులుగా దీనిపై పూర్తి స్థాయిలో ఒక రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఒకటైన ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫోకస్ అంతా కూడా విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలపైనే పడింది. దీంతో ఒకసారిగా అటు కార్పొరేటర్లు ఎవరైతే ఈ 90 మంది కార్పొరేటర్లు 97 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా ఇరు పార్టీల నుంచి కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, అంటే వైసీపీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు కూటమి వైపు, కూటమిలో అసంతృప్తి ఉన్న వాళ్ళు వైసీపీ వైపు అట్రాక్ట్ చేసే పనులు ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతవరకు కూటమి నేతలు సక్సెస్ అయినట్టుగానే తెలుస్తుంది. ఇందులో భాగంగానే దాదాపుగా 58 మంది, వాస్తవానికి 58 మంది బలం జీవీఎంసీ కార్పొరేషన్లో వైసీపీకి ఉండేది. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపు కొంతమంది వెళ్ళడంతో ఆ బలం కాస్త 46కు పడిపోయింది. కూటమి బలం 48 పెరిగింది. ఆ తర్వాత కాలంలో ఈరోజు అంటే కూటమికి 48, అలాగే వైసీపీకి 46 బలంతో ఈ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుందని అనుకున్నప్పటికీ ఈరోజు ఎన్నికలు పోలింగ్ జరిగిన తర్వాత కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బ్యాలెట్ పేపర్లలో క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్టు అధికారులు గుర్తించారు. 10 నుంచి 12 బ్యాలెట్ పేపర్లలో క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్టు అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే మెజార్టీ స్థానాల్లో కూటమి హవా కొనసాగుతుంది. దాదాపుగా 10 స్థానాలు తాము ఎలాగైనా గెలిచి తీరుతామని ఇప్పటికే ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో ఉంది. అంటే దాదాపుగా 10 స్థానాల్లో గెలుచుకుంటామని చెప్పినప్పటికీ కొన్ని స్థానాల్లోనే నెట్టుకొని వస్తున్నామనే ధీమా అయితే వైసీపీ చెబుతోంది. అయితే మొత్తం మీద ఈ ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. ఈ మరోవైపు చూసుకున్నట్టయితే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి వైసీపీ కార్పొరేటర్లు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే 20 మంది, అంటే ఒక బ్యాలెట్ పేపర్ 20 మంది సభ్యులు ఉంటారు. కూటమి తరఫున పోటీ చేసే 10 మంది, అలాగే వైసీపీ తరఫున పోటీ చేసే 10 మంది సభ్యుల పేర్లు ఉంటాయి. ఒక్కొక్క కార్పొరేటర్ వెళ్ళి ఆ 20 మందిలో 10 మంది సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలి. అయితే కొన్ని బ్యాలెట్ పేపర్లో కొన్ని ఇన్వాలిడ్గా గుర్తించారు వైసీపీ కార్పొరేటర్లు. ఎందుకంటే ఆ బ్యాలెట్ పేపర్లపై కేవలం ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా ఎన్నికల నిబంధనల ప్రకారం కేవలం స్వస్టిక్ గుర్తు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా కార్పొరేటర్లు వేయాలి. అయితే దాని పక్కన మరింత పెన్సిల్తో కొన్ని టిక్ మార్కులు ఉన్నట్టు కూడా వైసీపీ కార్పొరేటర్లు గుర్తించారు. దీంతో అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దాదాపుగా 10 నుంచి 12 బ్యాలెట్ పేపర్లపై ఇప్పటివరకు అటువంటి పరిస్థితులు ఉన్నట్టు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ బ్యాలెట్ పేపర్లను ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికారులు మిగతా బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఇంకా మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరదీసే అవకాశం ఉంది. అయితే ఊహించిన విధంగానే వ్యూహాత్మకంగానే కూటమి నాయకులు వేసిన ఈ స్కెచ్కి ప్రధానంగా ఈ మరి ఇంకాస్త అంటే ఈ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఈ కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ కాజా.